ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత తమిళనాడు తుది ఓటర్ రోల్ ని ప్రచురించింది కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రం మొత్తం 5,67,00,000 మంది ఓటర్లు ఉన్నట్టు ఈసీ వెల్లడించింది. ఎస్ఐఆర్ తర్వాత తమిళనాడులో 70 లక్షల ఓట్లు తొలగించింది ఈసీ. చనిపోవడం, డూప్లికేట్ ఓటర్లు, సరైన ధృవీకరణ పత్రాలు లేకపోవడం వంటి కారణాలతో ఈ ఓట్లు తీసేశారు అధికారులు. కొత్తగా 27,53,000 మంది ఓటర్లుగా చేరినట్టు తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అర్చనా పాఠక్ వెల్లడించారు. మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 9.44 లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉన్నట్టు తుది జాబితా విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఈ ఏడాది ఏప్రిల్లో తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత తమిళనాడు తుది ఓటర్ రోల్ ని ప్రచురించింది కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రం మొత్తం 5,67,00,000 మంది ఓటర్లు ఉన్నట్టు ఈసీ వెల్లడించింది. ఎస్ఐఆర్ తర్వాత తమిళనాడులో 70 లక్షల ఓట్లు తొలగించింది ఈసీ. చనిపోవడం, డూప్లికేట్ ఓటర్లు, సరైన ధృవీకరణ పత్రాలు లేకపోవడం వంటి కారణాలతో ఈ ఓట్లు తీసేశారు అధికారులు. కొత్తగా 27,53,000 మంది ఓటర్లుగా చేరినట్టు తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అర్చనా పాఠక్ వెల్లడించారు. మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 9.44 లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉన్నట్టు తుది జాబితా విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఈ ఏడాది ఏప్రిల్లో తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.